ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² plus kx plus 3 is equal to 0. So they have equal roots. అంటే ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం k వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇంకేం ఇచ్చాడు మనకి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దానికి ఈక్వల్ రూట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మరి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి లేదంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఎప్పుడవుతుంది చెప్పండి, b² - 4ac విచ్ ఈజ్ ఈక్వల్ 0. అంటే డిస్క్రిమినెంట్ అనేది 0 కావాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే అది ఈక్వల్ రూట్స్కి ఫార్ములా అనమాట అది. సో దానిపై ఈ యొక్క క్వశ్చన్ ఎలా చేస్తామంటే చూడండి, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 2x² plus kx plus 3 which is equal to 0. Above equation is in the form of ax² plus bx plus c is equal to 0. Comparing a is equal to b is equal to k, c is equal to 3. So equation 1 have equal roots. ఈక్వల్ రూట్స్ అంటే చెప్పండి మనకి ఫార్ములా డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ డి అంటే ఎంత, డి ఈజ్ ఈక్వల్ టు b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. సో బి వాల్యూ ఎంత మనకి k² - 4 అంటే 4a, ఏ అంటే ఎంత 2 ఇంటూ సి అంటే ఎంత 3 విచ్ ఈజ్ ఈక్వల్ 0. సో k² - 4 2 జా 8 8 3 జా 24 ఈజ్ ఈక్వల్ 0. k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 24, k² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 24, k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √24 అవుతుంది. k² ఈజ్ ఈక్వల్ 24 అయినప్పుడు k ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ √24 అవుతుంది. √24కి ఎంత, √24 కెన్ బి రిటన్ హ్యాస్ 4 into 6. సో therefore ప్లస్ ఆర్ మైనస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √4 into √6. So therefore plus or minus 2 into √6. Plus or minus 2 into √6. So therefore k is equal to plus 2 √6 minus 2 √6. ఇదికి రెండు ఆన్సర్లు ఉంటాయి k వాల్యూకి, ప్లస్ 2 √6 మైనస్ 2 √6 అనమాట ఆన్సర్లు. ఇలా చేయాలి ఇది.